మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా డైలీ గ్లోబల్ జియో పాలిటిక్స్ అప్డేట్. ఈరోజు మార్చ్ 1, 2026 స్పెషల్ ఎడిషన్. ప్రపంచం మొత్తం మారుతున్న ఈ క్రైసిస్లో రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, అమెరికా వార్, ఇండియా ఆయిల్ ధరల ప్రభావం, పిఎం మోడీ స్ట్రాటజీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫ్యూయల్ ధరలు, స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్ బయింగ్ అవకాశాలు, వెదర్ రిపోర్ట్ అన్నీ ఒక్కచోట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్టార్ట్ చేద్దాం. 1. రష్యా ఉక్రెయిన్ వార్. 400 డ్రోన్ దాడులు, 400 ప్రజలు కిల్డ్ పియర్స్. మార్చ్ 24, 25 నాటికి రష్యా ఉక్రెయిన్పై రేర్ డే టైం దాడి చేసింది. 400 డ్రోన్లు షహీద్ గెర్బరా తదితరాలు లాంచ్ చేసి 3 నుంచి 8 మంది సివిలియన్స్ చనిపోయారు, 30 నుంచి 50 మంది గాయపడ్డారు. యునెస్కో సైట్ కూడా డ్యామేజ్ అయింది. రష్యా తన వైపు ఉక్రెయిన్ డ్రోన్లను దాదాపు 400ని షూట్ డౌన్ చేసినట్టు చెప్పింది. కానీ ఇప్పుడు పెద్ద పియర్ ఉక్రెయిన్ గ్లోబల్ అజెండా నుంచి స్లీప్ అవుతుంది. ఇరాన్, అమెరికా వారు వల్ల ప్రపంచ దృష్టి మారిపోతుంది. ఉక్రెయిన్ జెలెన్స్కీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రష్యాకి లాభం, ఉక్రెయిన్కి నష్టం. 2. ఇరాన్ వార్ మరియు ట్రంప్ క్లెయిమ్స్. మిక్స్ టాక్ వివరాలు. ప్రెసిడెంట్ ట్రంప్ బిగ్ క్లెయిమ్: ఇరాన్ న్యూక్లియర్ థ్రెట్ని ఆపేశాం, రెజిమ్ చేంజ్ జరిగిపోయింది, వార్ 2-3 వారాలలో ముగుస్తుంది, ఇరాన్ నావీ ఎయిర్ ఫోర్స్ని డిస్ట్రాయ్ చేశామని, డీల్ లేకపోయినా వార్ ఆపేస్తామని చెప్పారు. కానీ మిక్స్ టాక్. ఒకవైపు ఇరాన్ బెగ్గింగ్ ఫర్ డీల్, మరోవైపు హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయకపోతే కార్గో ఐలాండ్ అంటే మెయిన్ ఆయిల్ టెర్మినల్, ఆయిల్ వెల్స్, ఎలక్ట్రిక్ ప్లాంట్స్ డిస్ట్రాయ్ చేస్తాం అని థ్రెట్. యుఎస్ గ్రౌండ్ ట్రూప్స్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్కి వచ్చేశాయి. కార్గో ఐలాండ్ సీజ్ చేయాలా వద్దా అని యుఎస్ ఆలోచిస్తుంది. 3. యుఎస్ గాల్ఫ్ ఆఫ్ హర్ముజ్ కంట్రోల్. ట్రంప్ బిగ్ స్టేట్మెంటు: హర్ముజ్ స్ట్రైట్ దాదాపు క్లోజ్ అయిపోయింది, ప్రపంచ ఆయిల్ 20% ఇక్కడి నుంచే వస్తుంది. ట్రంప్ అలైస్ కీప్ ఫైర్, గో గెట్ యువర్ ఓన్ ఆయిల్. ఫ్రాన్స్, యూరప్, ఇండియా మీరే టేక్ ఇట్. యుఎస్ ఇంకా హెల్ప్ చేయదు. యుఎస్ ఇంకా హర్ముజ్ కంట్రోల్ చేయకుండా వార్ ఆపేస్తామని సిగ్నల్ ఇచ్చారు. ఇది గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ని మరింత పెంచింది. 4. ఇండియా రోల్ మరియు పిఎం మోడీ స్ట్రాటజీ. ఆయిల్ ధరల పెరుగుదల ప్రభావం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్ర సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. ఎనర్జీ సెక్యూరిటీ ఉంది. 2 నెలల ఆయిల్ స్టాకు, 1 నెల ఎల్పిజి స్టాకు ఉంది. పెట్రోల్, డీజిల్ రేషనింగ్ లేదు అని క్లియర్ చేశారు. ఆయిల్ ధరలు $104 ప్లస్ క్రాస్ అయ్యాయి. దీనివల్ల నిత్యావసరాలు అంటే టీ, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ధరలు పెరగవచ్చు అని ఫియర్. కానీ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ కట్ చేసి సబ్సిడీ ఇచ్చి షీల్డ్ చేస్తుంది. డిప్లొమాటిక్ క్రైసిస్ వల్ల హర్ముజ్ రూటు డిస్టర్బ్. డిప్లొమాటిక్ క్రైసిస్ వల్ల హర్ముజ్ రూటు డిస్టర్బ్ అయిన రష్యా, ఇరాక్, సౌదీ నుంచి డైవర్సిఫై చేస్తున్నాం. 5. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఏ దేశం నుంచి ఎంత? ఇండియా ఇంపోర్ట్. ఇండియా 80 నుంచి 84% క్రూడ్ ఇంపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ డేటా అంటే జనవరి, ఫిబ్రవరి 2026. రష్యా
19 నుంచి 30% షేర్ తగ్గింది కానీ ఇప్పటికీ టాపు. ఇరాక్ 16 నుంచి 18%. సౌదీ అరేబియా 14 నుంచి 17% పెరిగింది. యుఏఈ 10 నుంచి 11%. యుఎస్ఏ పెరుగుతుంది 7% ప్లస్. మిగిలినవి నైజీరియా, కువైట్, వెనుజుయేలా, ఇండియా 40 దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. హర్ముజ్ డిపెండెన్సీ తగ్గించాము. 6 ఏ రాష్ట్రంలో ఏ ధర? ప్రజలపై ఎంత ప్రభావం? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఫోకస్. ప్రస్తుతం మార్చ్ ఎండ్ ఏప్రిల్ 1, 2026. రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్. పెట్రోల్ రూపాయలలో లీటర్ అప్రాక్స్ 107.46. డీజిల్ రూపీ లీటర్ 95.70 నుంచి 96.24 రూపాయలు. డొమెస్టిక్ ఎల్పిజి 14.2 కేజీ 965. ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ 109.11 రూపాయలు. డీజిల్ 96.22 నుంచి 97.32 రూపాయలు. డొమెస్టిక్ 937.50 రూపాయలు. ఎల్పిజి కమర్షియల్ 1900 రూపాయల నుంచి 2100 రూపాయలు. గత వారం ప్లస్ 60 రూపాయలు అడ్జస్ట్మెంట్ జరిగింది. గత వారం ప్లస్ 60 రూపాయలు అడ్జస్ట్మెంట్ జరిగింది. ప్రజలపై ప్రభావం. టీ షాపులు, ట్రాన్స్పోర్టు, ఫుడ్ ధరలు స్వల్పంగా పెరిగాయి కానీ గవర్నమెంట్ బంపర్ ఇచ్చి భారం తగ్గించింది. యుద్ధం లేకుండా ఇది ఎలా ఉంటుందో ఇప్పటికీ స్టేబుల్. 7 స్టాక్ మార్కెట్ ఈ వీక్ ఎలా ట్రేడ్ అవుతుంది? నిఫ్టీ 22.800 కింద. సెన్సెక్స్ 71.900 కింద క్లోజ్. 5వ వారం లాస్. ఇరాన్ వార్, హై క్రూడ్. ఎఫ్ఎల్ఎల్ సేలింగ్ వల్ల 1 నుంచి 2% డౌన్. మార్చ్ మొత్తం 10% డౌన్. నెక్స్ట్ వీక్ కూడా వీక్ సెంటిమెంట్ ఉంది. క్రూడ్ తగ్గితే రికవరీ వస్తుంది. 8 గోల్డ్ మరియు సిల్వర్ టుడే. కొనుగోలు అవకాశం ఉందా? గోల్డ్ 10 గ్రాములు 1,44,000. 1,48,000 24 క్యారెట్. సిల్వర్ 2,23,000 నుంచి 2,30,000 కేజీ. మార్చిలో 13% డౌన్ అయింది గోల్డ్. సిల్వర్ 19% ఇప్పుడు రిబౌండ్ వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు డీప్లో కొనడం గుడ్ అవకాశం. 9 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాతావరణం. మార్చ్ ఏప్రిల్ వేడి ఎక్కువ. హైదరాబాదులో డే టెంపు 34 నుంచి 38 డిగ్రీలు సెల్సియస్. నైటు 21 నుంచి 27 డిగ్రీలు సెల్సియస్. ఆంధ్రప్రదేశ్లో కూడా 36 నుంచి 39 డిగ్రీల సెల్సియస్. వేసవి మొదలైంది. వాటర్, హీట్ స్ట్రోక్ జాగ్రత్తలు పాటించండి. 10 నేషనల్ ఎకోసిస్టమ్ మరియు ప్లాస్టిక్ వివరణ అంటే సంక్షిప్తం. ఇండియా నేషనల్ ఎకోసిస్టంలో ప్లాస్టిక్ పొల్యూషన్ ఇప్పటికీ బిగ్ ఇష్యూ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ కొనసాగుతుంది. రివర్స్ ఓషన్ ఎకోసిస్టంపై ప్రభావం తగ్గించడానికి గవర్నమెంట్ బయోప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్ పెంచుతుంది. ఫైనల్ సమ్మరీ మరియు అడ్వైజ్. ప్రపంచం ఇరాన్ వార్ ఫోకస్లో ఉంది. ఇండియా డైవర్సిఫికేషన్. మోడీ డిప్లొమసీతో ఎనర్జీ సెక్యూర్. ఫ్యూయల్ ధరలు స్టేబుల్ ఉంచడానికి గవర్నమెంట్ ఫుల్ ఎపోర్ట్. స్టాకులో కాషన్. గోల్డ్లో డీప్ బై అవకాశం ఉంది. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.